ప్రస్తుతం రష్యాకి, ఉక్రెయిన్‌కి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం ప్రకటించింది. అసలు రష్యాకి, ఉక్రెయిన్‌కి మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి? ఈ రెండు దేశాల మధ్య జరిగే గొడవల్లో అమెరికా మరియు యూరోపియన్ కంట్రీస్ ఎందుకు తలదూరుస్తున్నాయి అనే విషయాల గురించి పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రష్యా మరియు ఉక్రెయిన్ గురించి చెప్పే ముందు మీకు సోవియట్ యూనియన్ గురించి చెప్పాలి. ఒకప్పుడు సోవియట్ యూనియన్ అనేది ఒక దేశం. ఆ దేశం అనేది 1922 నుంచి 1991 వరకు ఈ ప్రపంచంలో ఎగ్జిస్టింగ్లో ఉంది. మన ఇండియాలో ఎలాగైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రాలు ఉన్నాయో అలాగే సోవియట్ యూనియన్ దేశంలో కూడా రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలు ఏంటంటే ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, రష్యా, ఉక్రెయిన్ లాంటి 15 రాష్ట్రాలున్నాయి. ఇండియాలో అయితే స్టేట్స్ అని అంటాము. సోవియట్ యూనియన్లో వాటిని రిపబ్లిక్స్ అని అంటారు. అయితే 1991లో ఏమైందంటే ఈ రిపబ్లిక్స్ అన్నీ సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి సపరేట్ కంట్రీస్గా ఏర్పడ్డాయి. ఇవన్నీ ఎందుకు విడిపోయాయి అనేది ఒక పెద్ద స్టోరీ ఉంది. అది ఇప్పుడు మనకు అవసరం లేదు. ఈ విధంగా సపరేట్ కంట్రీస్గా ఏర్పడ్డాన్ని డిసల్యూషన్ ఆఫ్ సోవియట్ యూనియన్ అని లేదా ఫాల్ ఆఫ్ సోవియట్ యూనియన్ అని అంటారు. ఇలా విడిపోయి సపరేట్ కంట్రీస్గా ఏర్పడిన వాటిలో రష్యా మరియు ఉక్రెయిన్ కూడా ఉన్నాయి. ఒకసారి వరల్డ్ మ్యాప్ని గమనిస్తే ఉక్రెయిన్ దేశం ఇక్కడ ఉంది. రైట్ సైడ్లో రష్యా ఉంది, లెఫ్ట్ సైడ్లో యూరోపియన్ యూనియన్ ఉంది. ముందు మీకు యూరోపియన్ యూనియన్ అంటే ఏంటో చెప్పాలి. ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం యూరప్ కాంటినెంట్లో ఉన్న 27 దేశాలు కలిసి ఒక యూనియన్గా ఏర్పడ్డాయి. దాని పేరే యూరోపియన్ యూనియన్. ఈ యూనియన్లో ఉన్న దేశాల మధ్య ప్రజలు ట్రావెల్ చేయడానికి పాస్పోర్ట్ అండ్ వీసా అవసరం లేదు. ఒక దేశం నుండి ఇంకో దేశానికి వస్తువులను ఎలాంటి ట్యాక్సెస్ లేకుండా ఫ్రీగా ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ చేసుకోవచ్చు. యూరోపియన్ యూనియన్లో ఉన్న దేశాలకి ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇప్పుడు రష్యాకి, యూరోపియన్ యూనియన్కి మధ్యలో ఉక్రెయిన్ ఉంది. రష్యాకి అలాగే యూరోపియన్ యూనియన్కి ఉక్రెయిన్ కంట్రీ ఎందుకు ఇంపార్టెంటో చెప్తాను. స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అని ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాను తీసుకుంటే అమెరికా ఏం చెప్పినా దాన్ని యూకే, జపాన్, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అన్నీ వింటాయి. ఏ సమస్య వచ్చినా అన్నీ కలిసి పోరాడతాయి. సో అమెరికా ఇన్ని కంట్రీస్ని తనకు అనుకూలంగా ఉంచుకుంటుంది. దీన్నే స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. అమెరికాకి ఏం కావాలంటే రష్యాకి దగ్గరలో ఉన్న కంట్రీస్ని తన స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంచుకోవాలని. ఎందుకంటే ఎప్పుడైనా రష్యా మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాల్సి వస్తే వాటి ద్వారా తీసుకోవచ్చని. అలాగే రష్యాకి ఏం కావాలంటే ఒకప్పుడు సోవియట్ యూనియన్లో ఉన్న ప్రాంతాలన్నింటినీ తన స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంచుకోవాలనుకుంటుంది. రష్యా బార్డర్ని కానీ గమనిస్తే ఇక్కడ ఈస్టోనియా, లాట్వియా, లిథువేనియా, బెలారస్, ఉక్రెయిన్ కంట్రీస్ ఉన్నాయి. ఈ కంట్రీస్ అన్నీ యూరోపియన్ యూనియన్కి, రష్యాకి మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా రష్యా ఏమనుకుంటుందంటే ఈ దేశాలన్నీ తన స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంచుకోవాలనుకుంటుంది. కానీ అమెరికా అండ్ యూరోపియన్ యూనియన్ మాత్రం వాటిని తమ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఆల్రెడీ ఈస్టోనియా, లాట్వియా, లిథువేనియా యూరోపియన్ యూనియన్లో కలిసిపోయాయి. అలాగే అవి నాటోలో కూడా కలిసిపోయాయి. నాటో అంటే ఏమిటో చెప్తాను. 1940స్లో సోవియట్ యూనియన్ మాటిమాటికి వచ్చి యూరోపియన్ కంట్రీస్ని ఆక్రమిస్తుందని, అలా జరగకూడదని కొన్ని యూరోపియన్ కంట్రీస్ అలాగే అమెరికా కలిసి ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఆ ఒప్పందం పేరే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటో. అగ్రిమెంట్ ప్రకారం ఏ దేశాలైతే నాటోలో ఉంటాయో వాటిలో ఏదైనా దేశాన్ని నాన్ నాటో కంట్రీ కానీ ఆక్రమించడానికి ప్రయత్నిస్తే అప్పుడు నాటోలో ఉన్న అన్ని దేశాలు కలిసి శత్రువుతో పోరాడతాయి. నాటోలో ప్రస్తుతం 30 దేశాలు ఉన్నాయి. నాటోలో ముఖ్యంగా యూరోపియన్ యూనియన్కి చెందిన దేశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్తే ఈ 3 దేశాల తర్వాత బెలారస్ని, ఉక్రెయిన్ని కూడా తమ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లోకి తెచ్చుకోవాలని అమెరికా అండ్ యూరోపియన్ యూనియన్ ప్రయత్నించాయి. నాటోతో కలవమని బెలారస్ని, ఉక్రెయిన్ని అడిగాయి. ఇక్కడే రష్యాకి కోపం వచ్చింది. పైన 3 చిన్న దేశాలు రష్యాకి పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ ఇవి పెద్ద దేశాలు. అందుకే ఈసారి రష్యా సీరియస్గా తీసుకుంది. మీరే ఆలోచించండి, చైనా మిలిటరీ వచ్చి శ్రీలంకలో మిసైల్స్ని రెడీగా పెట్టుకుంటే ఇండియా సైలెంట్గా ఉంటుందా? రష్యా మిలిటరీ వెళ్ళి మెక్సికోలో మిసైల్స్ రెడీగా పెట్టుకుంటే అమెరికా సైలెంట్గా ఉంటుందా? అలాగే నాటో మిలిటరీ వచ్చి ఉక్రెయిన్లో ఉంటే రష్యా సైలెంట్గా ఉంటుందా? ఉండదు. అందుకే రష్యా వార్నింగ్ ఇచ్చింది బెలారస్కి మరియు ఉక్రెయిన్కి, నాటోలో జాయిన్ అవ్వకండి అని. బెలారస్ కంట్రీ మాత్రం రష్యా చెప్పింది వినింది, నాటోలో జాయిన్ అవ్వలేదు. యూరోపియన్ యూనియన్లో కూడా జాయిన్ అవ్వలేదు. కానీ ఉక్రెయిన్ మాత్రం రష్యా చెప్పింది వినలేదు, నాటోలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించింది. అసలు ఉక్రెయిన్ నాటోలో జాయిన్ అవ్వడానికి ఎందుకు ప్రయత్నించిందనే డౌట్ మీకు రావచ్చు. ఎందుకో చెప్తాను. ఉక్రెయిన్లో చాలా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. ఒక్కొక్క పొలిటికల్ పార్టీకి ఒక్కొక్క విధంగా ఐడియాలజీ ఉంటుంది. అయితే వాటికున్న ఐడియాలజీ ప్రకారం ఆ పొలిటికల్ పార్టీస్ అన్నింటినీ 2 కేటగిరీస్గా విభజించవచ్చు. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ప్రో వెస్టర్న్ పొలిటికల్ పార్టీస్. సెకండ్ కేటగిరీ వచ్చేసి ప్రో రష్యన్ పొలిటికల్ పార్టీస్. ప్రో వెస్టర్న్ అంటే ఒకవేళ ఈ కేటగిరీలో ఉన్న పొలిటికల్ పార్టీస్ కానీ ఉక్రెయిన్లో అధికారంలోకి వస్తే అప్పుడు ఆ పార్టీలో ఉండే రాజకీయ నాయకులు తీసుకునే డెసిషన్స్ కానీ, ప్రవేశపెట్టే పాలసీస్ కానీ యూరోపియన్ యూనియన్ కానీ అమెరికాకి అనుకూలంగా ఉంటాయి. ప్రో రష్యన్ అంటే ఒకవేళ ఈ కేటగిరీలో ఉన్న పొలిటికల్ పార్టీస్ కానీ అధికారంలోకి వస్తే అప్పుడు ఆ పార్టీలో ఉండే రాజకీయ నాయకులు తీసుకునే డెసిషన్స్ కానీ, ప్రవేశపెట్టే పాలసీస్ కానీ
అన్నీ రష్యాకి అనుకూలంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్ కానీ యూరోపియన్ యూనియన్లో జాయిన్ అవ్వాలనుకుందనుకోండి, అది ప్రో వెస్టర్న్ డెసిషన్. ఒకవేళ ఉక్రెయిన్ నాటోలో జాయిన్ అవ్వాలనుకుందనుకోండి, అది ప్రో వెస్టర్న్ డెసిషన్. ఒకవేళ యూరోపియన్ కంట్రీస్ నుండి ఏమైనా ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ట్యాక్సెస్ని ఉక్రెయిన్ తగ్గించిందనుకోండి, అది ప్రో వెస్టర్న్ డెసిషన్. ఒకవేళ ఏదైనా వస్తువులను యూరోపియన్ కంట్రీస్తో పోలిస్తే రష్యా నుండి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుందనుకోండి, అది ప్రో రష్యన్ డెసిషన్. ఒకవేళ ఏమైనా ప్రాజెక్ట్ కాంట్రాక్ట్స్ ఉంటే వాటిని రష్యన్ కంపెనీస్కి ఇస్తే అది ప్రో రష్యన్ డెసిషన్. ఒకవేళ రష్యా ఏదన్నా అడిగితే దాన్ని ఉక్రెయిన్ చేసిందనుకోండి, అది ప్రో రష్యన్ డెసిషన్. ఈ విధంగా ఉక్రెయిన్లో ఉన్న పొలిటికల్ పార్టీస్ ఉంటాయి. అయితే 2010లో ఉక్రెయిన్లో ప్రో రష్యన్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధ్యక్షుడి పేరు విక్టర్ ఎన్కోవిచ్. అతనిది ప్రో రష్యన్ పార్టీ కనుక అతను ఏ డెసిషన్ తీసుకున్నా అది రష్యాకి అనుకూలంగా ఉండేది. అతను 2010లో ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఆ డెసిషన్ ఏంటో చెప్పే ముందు మీకు ఒక విషయం గురించి చెప్పాలి. 1991లో సోవియట్ యూనియన్ నుండి రష్యా మరియు ఉక్రెయిన్ విడిపోయినప్పుడు రెండు దేశాల మధ్య కొన్ని అగ్రిమెంట్స్ జరిగాయి. వాటిలో ఒక అగ్రిమెంట్ ఏంటంటే క్రిమియాలో ఉన్న ఒక నావల్ బేస్ని 1991 నుండి 1917 వరకు రష్యా ఉపయోగించుకోవచ్చని. బ్లాక్ సీలో ఉన్న ఆ నావల్ బేస్ రష్యాకి చాలా ముఖ్యం. ఎందుకంటే బ్లాక్ సీ ద్వారానే రష్యా మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి వెళ్ళగలదు. అయితే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ 2010లో ఏం చేశాడంటే ఆ నావల్ బేస్ని ఉపయోగించుకునే పర్మిషన్ని ఇంకో 25 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసినట్టు, అంటే 2042 వరకు రష్యాకి పర్మిషన్ ఇచ్చాడు. పర్మిషన్ ఇచ్చినందుకు గాను రష్యా 30% తక్కువ ధరకే ఉక్రెయిన్కి న్యాచురల్ గ్యాస్ని సప్లై చేయడానికి అంగీకరించింది. ఈ డీల్ ఉక్రెయిన్ ప్రజలకి నచ్చలేదు. ఎందుకంటే వేరే దేశం మిలిటరీ వచ్చి మా దేశంలో ఉండటం ఏంటి అని భావించారు. అధ్యక్షుడిపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. 2013లో ఇంకో గొడవ వచ్చింది. ఆ గొడవ ఏంటో చెప్తాను. ఉక్రెయిన్లో 70% ఉక్రెయినియన్ లాంగ్వేజ్ మాట్లాడే ప్రజలున్నారు. 30% రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడే ప్రజలున్నారు. రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడే ప్రజలందరూ రష్యా బార్డర్కి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారు. అంటే ఉక్రెయిన్కి తూర్పు వైపున రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మిగతా ప్రాంతాల్లో ఉక్రెయినియన్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అయితే ఉక్రెయినియన్ లాంగ్వేజ్ మాట్లాడే ప్రజలు తమ దేశం యూరోపియన్ యూనియన్లో కలవాలని అనుకునేవాళ్ళు. అలా కలిస్తే తమకు బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయని, పాస్పోర్ట్ వీసా లేకుండా తమకు దగ్గరలో ఉన్న కంట్రీస్ ట్రావెల్ చేయొచ్చని, తమ దేశం నుంచి యూరోపియన్ యూనియన్లో ఉన్న మిగతా దేశాలకి ఫ్రీగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకోవచ్చని, తమ జీవితాలు మెరుగుపడతాయని అనుకునేవాళ్ళు. కానీ రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడే ప్రజలు ఏమనుకునే వాళ్ళంటే యూరోపియన్ యూనియన్తో కలిస్తే మనం పేదోళ్ళం అవుతామని, వాళ్ళు మనల్ని బానిసలుగా ట్రీట్ చేస్తారని, మన రిసోర్సెస్ అన్నీ వాడుకొని మనకి తక్కువ డబ్బులు ఇస్తారని అనుకునేవాళ్ళు. ఉక్రెయిన్ ప్రజల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఉక్రెయినియన్ లాంగ్వేజ్ మాట్లాడే ప్రజలు ఐడియాలజీ వెస్టర్న్ కంట్రీస్కి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. రష్యాని ద్వేషిస్తారు. అలాగే రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడే ప్రజల ఐడియాలజీ రష్యాకి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. యూరోపియన్ కంట్రీస్ని ద్వేషిస్తారు. అయితే 2013లో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఏం చేశాడంటే యూరోపియన్ యూనియన్లో ఉక్రెయిన్ని కలపడానికి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టడానికి నిరాకరించాడు. ఉక్రెయిన్లో 70% ఉక్రెయినియన్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళందరికీ ఆ డెసిషన్ నచ్చలేదు. అధ్యక్షుడి మీద తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. ఉక్రెయిన్ని యూరోపియన్ యూనియన్లో కలపాలని నిరసనలు చేశారు. ఆ నిరసనలని యూరో మైడెన్ మూమెంట్ అంటారు. అలాగే రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఉక్రెయిన్ని యూరోపియన్ యూనియన్తో కలపద్దని నిరసనలు చేశారు. 70% ప్రజలు ప్రో వెస్టర్న్ ఉన్నారు కనుక వాళ్ళ మాటే చెల్లుతుంది. అందుకని ప్రో రష్యన్ ప్రాంతాల్లో ఉన్న రాజకీయ నాయకులు ఏమని అడగటం మొదలుపెట్టారంటే మీ పరిపాలన మాకు నచ్చట్లేదు, మీరు తీసుకునే డెసిషన్స్ పాలసీస్ మాకు నచ్చట్లేదు, మా ప్రాంతాన్ని మేమే పరిపాలించుకుంటాము, మాకు ఇండిపెండెన్స్ ఇవ్వండి అని అడగటం మొదలుపెట్టారు. ఆ ప్రో రష్యన్ ప్రాంతాలు ఏమిటంటే లుకాన్స్, డోనాక్స్, క్రిమియా ప్రాంతాలు. నిరసనలు ఎక్కువ అవ్వడం వల్ల ప్రెసిడెంట్ని గవర్నమెంట్లో ఉన్న మిగతా వాళ్ళు పదవి నుండి తీసేశారు. ఈ గొడవలు జరుగుతున్న సమయాన్ని అనువుగా భావించిన రష్యా వెంటనే తన మిలిటరీని క్రిమియాలోకి పంపి ఆ ప్రాంతాన్ని ఆక్రమించింది. క్రిమియాకి ఇండిపెండెన్స్ ప్రకటించింది. కొన్ని రోజుల తర్వాత రష్యా క్రిమియాలో ఓటింగ్ పెట్టింది. ఏమనంటే క్రిమియా ప్రజలు ఇండిపెండెంట్ కంట్రీగా ఉంటారా లేదా రష్యాతో కలుస్తారా అని. 97% మంది ప్రజలు రష్యాతో కలుస్తామని ఓటింగ్ చేశారు. ఇక అప్పటి నుంచి క్రిమియా రష్యా దేశంలో కలిసిపోయింది. కానీ లుహాన్స్, డొనెట్స్క్ మాత్రం అలాగే నిరసనలతో మిగిలిపోయాయి. ఇండిపెండెన్స్ రాలేదు. 2014లో ఉక్రెయిన్లో ఎలక్షన్స్ జరిగాయి. కొత్త ప్రెసిడెంట్ వచ్చాడు. అతను ప్రో వెస్టర్న్ రాజకీయ పార్టీకి చెందినవాడు. అందువల్ల లుహాన్స్క్, డొనెట్స్క్ ప్రాంతాల్లో నిరసనలు అలాగే కంటిన్యూ అవుతూ వచ్చాయి. ఆ నిరసనకారులు ఆయుధాల్ని పట్టారు. ఉక్రెయిన్ గవర్నమెంట్ ఆ నిరసనకారులని తన మిలిటరీ చేత అణిచివేయాలని ప్రయత్నిస్తూ వచ్చింది. అలాగే రష్యా కూడా అనఫీషియల్గా ఆ నిరసనకారులకి డబ్బుల్ని, ఆయుధాలని సప్లై చేస్తూ వచ్చింది. 2014 నుండి ఇప్పటి వరకు ఆ గొడవల్లో చాలామంది చనిపోయారు. కొన్ని సంవత్సరాలకి నిరసనకారులు ఆ ప్రాంతాలని తమ ఆధీనంలోకి తీసుకొచ్చుకున్నారు.
కానీ వాళ్ళకి కంట్రీ స్టేటస్ లేదు. ఉక్రెయిన్ ఏమనుకుందంటే ఒకప్పుడు రష్యా క్రిమియాని ఆక్రమించుకున్నట్టుగానే ఇప్పుడు కూడా ఈ ప్రాంతాలను ఆక్రమిస్తుందేమో అని ఉక్రెయిన్ అనుకుంది. రష్యాతో పోరాడాలంటే ఉక్రెయిన్ మిలిటరీ సరిపోదని భావించి ఉక్రెయిన్ గవర్నమెంట్ అందుకే నాటోతో కలవడానికి ప్రయత్నించింది. ఇంతలోనే రష్యా ఆ 2 ప్రాంతాలకి ఇండిపెండెన్స్ ప్రకటించింది. ఆ తర్వాత ఆ 2 ప్రాంతాలని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఉక్రెయిన్ మీద యుద్ధం ప్రకటించింది. ఉక్రెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే తమ దేశంలో ఉన్న భూభాగాన్ని ఇంకో దేశం వచ్చి ఆక్రమిస్తుంది కనుక రష్యా చేస్తుంది తప్పని భావిస్తుంది. రష్యా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మా దేశానికి దగ్గరలో శత్రు దేశాలకు చెందిన నాటో ఉంటుందంటే మేమెలా ఒప్పుకుంటాము, అందుకే ఉక్రెయిన్లో నాటోని రానివ్వకుండా చేయడానికే ఇదంతా చేస్తున్నామని, ఈస్టర్న్ ఉక్రెయిన్లో అణచివేయబడుతున్న రష్యన్స్కి ఇండిపెండెన్స్ ఇవ్వడానికి ఇదంతా చేస్తున్నామని రష్యా చెప్తుంది. అమెరికా అండ్ యూరోపియన్ కంట్రీస్ ఏమనుకుంటున్నాయంటే ఇన్ని రోజులు తమతో స్నేహం చేసిన ఉక్రెయిన్కి సహాయం చేయాలని, రష్యా జస్ట్ ఉక్రెయిన్తో ఆగిపోదని, వీక్గా ఉన్న మిగతా సోవియట్ యూనియన్ కంట్రీస్తో కూడా యుద్ధానికి వస్తుందని, దానివల్ల యూరోపియన్ కంట్రీస్ ఆర్థిక వ్యవస్థ అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని, అందుకే రష్యా మీద ఎకనామిక్ శాంక్షన్స్ విధిస్తున్నామని చెబుతున్నాయి. నెక్స్ట్ వీడియోలో ఒకవేళ రష్యా ఉక్రెయిన్తో బాగా ఎక్కువగా యుద్ధం కొనసాగిస్తే ఏం జరుగుతుంది, అప్పుడు అమెరికా ఏం చేస్తుంది, ఆ యుద్ధం వల్ల ఇండియా మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, మిగతా దేశాలు ఏం చేస్తాయి అనే విషయాల గురించి చెప్తాను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.